దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ లింక్ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కీలక నిందితుడితో పాటు కొన్నేళ్లుగా దేశంలో అక్రమంగా ఉంటూ మత్తు పదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని 4 రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరిద్దరిని విచారించగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసే 14 మంది స్మగ్లర్లు, హైదరాబాద్కు చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు చెప్పారు. వీరి నుంచి ఎక్స్టసీ మాత్రలు, MDMAను స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సయీద్ అలీ మహమ్మద్ అనే వ్యక్తి 2009లో హైదరాబాద్ వచ్చాడు. టోలీ చౌకీలో ఉంటూ సైఫాబాద్ PG కళాశాలలో డిగ్రీ, సెయింట్ మేరీ కళాశాలలో MBA పూర్తి చేశాడు. 2017లోనే వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా భారతీయులను నమ్మించేందుకు 2018లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సంపాదించి బ్యాంకు ఖాతా తెరిచాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్లో ఉంటూ డ్రగ్స్కు అలవాటు పడి విక్రయాలు మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబైలలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నాడు. సయీద్ గోవాలో ఉండే నైజీరియాకు చెందిన క్రిస్ ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించారు. గత వారం సయీద్ 10 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల MDMA, 100 గ్రాముల గంజాయి కావాలని ఆర్డర్ పెట్టాడని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర సయీద్కు విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని ఇద్దరిని పట్టుకున్నారు.